ఫైమోసిస్ ఏ కామన్ ప్రాబ్లం ఇన్ ద చిల్డ్రన్ ఆర్ ఇన్ అడల్ట్స్. ఈరోజు పెద్దవాళ్ళల్లో ఫైమోసిస్ అనే ప్రాబ్లం ఎందుకు ఉంటుంది అనేది డిస్కస్ చేద్దాము. ఐఎమ్ డాక్టర్ లక్ష్మణ్ బెల్లంకొండ, సీనియర్ యూరాలజిస్ట్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, హైదరాబాద్ యూరాలజీ అండ్ ఆండ్రాలజీ హాస్పిటల్, కొత్తపేట్, ఎల్బీ నగర్, హైదరాబాద్. పెద్దవాళ్ళల్లో ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది? ఆల్రెడీ చిన్నప్పటి నుంచి స్కిన్ రిట్రాక్ట్ అయ్యి వెనకకి పోతున్నప్పుడు సడన్గా ఒక 25-30 ఇయర్స్ తర్వాత ఎవరికైనా కానీ స్కిన్ వెనకకి వెళ్ళట్లేదు, టైట్ అవుతుంది అని ఈ మధ్య చాలా రెగ్యులర్గా వస్తూ ఉంటుంటారు. వాళ్ళల్లో చెక్ చేస్తే ఎస్పెషల్లీ యంగ్ పీపుల్లో డయాబెటీస్ ఈజ్ ద మోస్ట్ కామన్ కాజ్ nowadays, and diabetes incidence is increasing in the society. And వాళ్ళు సడన్గా ఇట్లాంటి ఇన్ఫెక్షన్ తోటి మా దగ్గరకు వచ్చి చెక్ చేసినప్పుడు షుగర్స్ చూస్తే దే ఆర్ డిటెక్టెడ్ as diabetics. HbA1c ఎక్కువ ఉండటం, షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉండటము, దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కాజెస్. అండ్ సెకండ్ రీజన్ ఫర్ ద ఇన్ఫెక్షన్స్ ఈస్ సెక్షువల్ కాంటాక్ట్స్, దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద కాజెస్ ఫర్ ద ఇన్ఫెక్షన్. అండ్ థర్డ్, పీపుల్ చిన్నప్పటి నుంచి క్లీన్ చేసుకునేది ఒక ఏజ్ వచ్చేసిన తర్వాత కొంచెం నెగ్లెక్ట్ చేయటము, హైజీనిక్గా సరిగ్గా వండుకోపోవటము, స్కిన్ వెనక్కి అనుకొని క్లీన్ చేసుకోకపోతే మళ్ళీ ఆటోమేటిక్గా దగ్గరకు వచ్చేసి క్లోజ్ అవుతూ ఉంటుంటుంది. మళ్ళీ అది అలాగే వదిలేస్తే ఒక స్టేజ్ తర్వాత అది వెనక్కి పోకపోవచ్చు. సో ఇట్లాంటి వాళ్ళల్లో కంపల్సరీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. స్కిన్ని రెగ్యులర్గా రిట్రాక్ట్ చేసుకోవటము, క్లీన్ చేసుకోవటం అలవాటు చేసుకోవాలి. అండ్ ఇన్ఫెక్షన్స్ మాటిమాటికి వస్తున్నాయి అంటే 2 పాయింట్స్ వీ హ్యావ్ టు ఎక్స్క్లూడ్. ఈజ్ దేర్ ఎనీ సెక్షువల్ ఎక్స్పోజర్? సెకండ్, ఈజ్ దేర్ ఎనీ డయాబెటీస్? కంపల్సరీ ఈ రెండు వీ హ్యావ్ టు ఎక్స్క్లూడ్. సెక్షువల్ ఎక్స్పోజర్ ఆ క్యాండిడేట్కే తెలుస్తుంది. డయాబెటీస్ మటుకి సింపుల్ యూరిన్ ఎగ్జామినేషన్, సింపుల్ బ్లడ్ టెస్ట్ చేస్తే డయాబెటీస్ ఉన్నదా లేదా అనేది ఎక్స్క్లూడ్ అవుతుంది. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరి దగ్గరైనా ఉండొచ్చు. వాళ్ళకి ఈ వీడియో షేర్ చేస్తే హెల్ప్ చేసినట్టు అవుతుంది. థ్యాంక్ యూ.